ఉద్యోగం పేరిట రష్యాలో ఘోరంగా మోసపోయాడు ఒక యువకుడు. నారాయణపేట జిల్లాకి చెందిన మొహమ్మద్ సుఫియాన్ పొట్టకూటికి దుబాయ్ వెళ్లి గల్లంతయ్యాడు. గత 2 ఏళ్లుగా దుబాయ్లోని హోటల్లో పనిచేస్తున్న సుఫియాన్ని ఎక్కువ జీతం ఆశ చూపి ఒక ఏజెంట్ రష్యాలో హెల్పర్ ఉద్యోగంలో చేర్పించాడు. డిసెంబర్ 17న చెన్నై నుంచి దుబాయ్ ద్వారా రష్యా చేరుకున్న మొహమ్మద్ సుఫియాన్ని కొన్ని రోజులు హెల్పర్ పని చేయించుకుని తుపాకీ పేల్చడంలో ట్రైనింగ్ ఇచ్చి బలవంతంగా రష్యా సైన్యంలో చేర్పించాడు. అనంతరం ఉక్రెయిన్ బార్డర్ నుంచి 2 సార్లు తల్లిదండ్రులకు ఫోన్లో మాట్లాడిన మొహమ్మద్ సుఫియాన్ గత 15 రోజులుగా ఎలాంటి ఫోన్ సంప్రదింపులు జరపటం లేదని తల్లిదండ్రులు జహూర్ నసీమాలు రోధిస్తున్నారు. వాళ్ళ సోదరుడు సల్మాన్ సయ్యద్ కేంద్రానికి కూడా విన్నవించాడు. వెంటనే మొహమ్మద్ సుఫియాన్ని ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పెదనాన్న కొడుకు గత 2 సంవత్సరాల నుండి దుబాయ్లో హోటల్లో పనిచేస్తుండే. అక్కడ ఏజెంట్ పరిచయమై రష్యాలో ఎక్కువ జీతం ఇప్పిస్తానని, మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి రష్యాకి తీసుకొని వెళ్ళిండు. 2 నెలలు అయింది రష్యాకి వెళ్ళి. తీసుకెళ్ళిన 15 రోజుల తర్వాత ఏజెంట్ మిలిటరీ రష్యా ఆర్మీకి జాయిన్ చేయించిన తర్వాత 15 రోజుల నుండి మాకు ఫోన్లు కానీ ఎటువంటి కాంటాక్ట్ లేదు. తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం చొరవతో మా తమ్ముడిని క్షేమంగా తీసుకొస్తారని ఆశిస్తున్నాం. मेरा नाम नसीम बानू है। सैयद सुफियान ने सब बेटा मेरा दुबई गया था 2 साल। उधर से सब एजेंट से बात करे वो करे करके उसको इतनी तनख्वाह है वो है बोल के उतनी तनख्वाह है वो है बोल के बुला लेके आया। 15 दिन रहा हमारे पास। फिर उधर से उधर गया, मैं जा रहा हूँ बोल के। अभी 2 महीने हुआ जाके, कुछ भी बोल रहा नहीं, क्या भी नहीं। कौन सा काम मिलिट्री में डाले वो डाले, उसको फ़ोन कर रहा नहीं, क्या भी नहीं। 1 महीना हुआ फ़ोन ही नहीं कर रहा। तो मेरा भाई रशिया जाके आज 2 महीने हो रहा है। पिछले 15-20 दिन से कांटेक्ट वगैरह नहीं है और उसके साथ फंसाया है उसको एजेंट ने, बाबा वीलॉग बोल के। ये बाबा वीलॉग दुबई में बैठ के इनसे कांटेक्ट करके, इनका ब्रेन वॉश करके, इनको पैसे की लालच दिखा के, पर मंथ सैलरी 1.5 लाख 2 लाख ऐसा दिखा के अभी तक 1 रुपया भी नहीं दे के इनकी लाइफ खतरे में डाल दिया है।